వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు? సవాళ్ళకి ప్రతి సవాళ్ళు నడుస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వరకు కేటీఆర్ వెళ్ళబోతా ఉన్నారు. వాళ్ళ రాజకీయ ఉనికి, వాళ్ళ చిల్లర పాలిటిక్స్ వాళ్ళు ఇచ్చిన హామీర్చలేకపోతున్నారు. కాబట్టి గ్రౌండ్లోకి పోతే ప్రజల్లో ఉన్న తిరుగుబాటు, వ్యతిరేకతను గుర్తించి భవిష్యత్తులో వాళ్ళకి జరిగేటటువంటి దాన్ని గుర్తించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు, ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్ళకి అధికారంలోకి మరి ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళకి తెలుసు కదా, అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక దాన్ని ఏదో పట్టగాల్చి కేసీఆర్ గారి మీద, ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం తప్ప ఇది వేరే కాదు. ఇదంతా కేవలం రైతు బోనసులు సరిగ్గా ఇవ్వలేకపోయినారు, గ్రామాల్లో పెన్షన్లు సరిగ్గా ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఏం చేసింది ప్రభుత్వం? కరెంటు కూడా సరిగ్గా లేదు. గ్రామాలకు పోతే కరెంటు రైతాంగాన్ని కూడా కరెంటు సరిగ్గా ఇవ్వలేదు. వడ్లను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇదంతా పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్. ఇదంతా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యం నుంచి ప్రజలను డైవర్షన్ చేసే కార్యక్రమం తప్ప ఇదేం కాదు. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సవాల్ విసిరాడు కేటీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి. ఎట్లా చూస్తారు? దగ్గర పెంటపల్లి సొసైటీ అని ఒక సొసైటీ ఉంది బ్రదర్. ఆ సొసైటీలో రుణమాఫీ కావాలి. రమ్మని చెప్తున్నా కృష్ణారావు గారిని. మేము చెప్తా ఉన్నాం, కొల్లాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధం. నీవేం అభివృద్ధి చేసినాం, మేమేం అభివృద్ధి చేసినాం, అప్పుల మీద, అభివృద్ధి సొసైటీ మీద, అక్కడ ఉన్న రైతాంగం వడ్ల కొనుగోలు మీద, అన్నిటి మీద జూపల్లి కృష్ణారావుకి అంత సీన్ లేదు, అంత సినిమా లేదు. తెలంగాణ భవన్కి ముట్టడించబోతున్నాం అనేది జూపల్లి కృష్ణారావు ఇక్కడ రాబోతా ఉన్నాను. నాకు ఇందాక ఎవరో మిత్రులు చెప్తా ఉన్నారు కమిషనర్ గారు ఎంచుకున్నారని. ఒక మంత్రిని అవసరం చేస్తారు జీవన్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ భయపడుతుందా సవాళ్ళకి? ఎప్పుడైనా ఎందుకు భయపడుతుంది? గతంలో కొడంగల్లో సేవర్ విషిండు రేవంత్ రెడ్డి. ఓడిపోతే రాజీనామా చేస్తా, రాజకీయ సన్యాసం చేసుకుంటానని తీసుకున్నాడా? గతంలో జిహెచ్ఎంసీలో నువ్వు సీట్లు గెలవు, 10 గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను కేటీఆర్తో ఛాలెంజ్ చేసిండు. ఓడిపోయిండు, 99 సీట్లు గెలిచినాం, సన్యాసం తీసుకోలే. మొన్న ప్రెస్ క్లబ్కి వస్తా అని చెప్పిండు కేటీఆర్తో, మళ్ళా రాలేదు. మొన్ననే రేవంత్ రెడ్డి లేనప్పుడు చూసుకొని సవాల్ విసురుతున్నారని. రమ్మని ఉన్నాడు కదా, రమ్మన్. అప్పు మీద మీ చీకటి మిత్రుడు రఘునందన్ గారు క్వశ్చన్ నంబర్ 3679 పార్లమెంట్లో వేసిన క్వశ్చన్ గాను నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన అప్పు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అప్పు 3,50,000 కోట్లు. తెలంగాణ వచ్చే నాటికి ఉన్న అప్పు 70,000 కోట్లు. 70,000 కోట్లు నువ్వు 3,50,000 తీసేస్తే ఆ పీకుడికి ఈయనకి హరీష్ రావు కేటీఆర్ కావాలా అండి? నేను అంటున్నా, మేము సమానం చెప్తాం. 3,50,000 నుంచి 70,000 తీసేస్తే 2,80,000 కోట్లే కదా. 2,80,000 కోట్లు కానీ కాళేశ్వరంకి 1,00,000 కోట్లు, 45,000 కోట్లు పెట్టి మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తామని, ఏ ఒక ఆడబిడ్డ నెత్తి మీద బిందెత్తుకోవద్దని ఓట్లాడుగా ఒకవేళ బిందెత్తుకుంటా అని చెప్పిన వ్యక్తి రాష్ట్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పేదలకు వంచిండు, రైతుకు రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పింఛన్లు, కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు, పేదలకు విద్య, గురుకుల పాఠశాలలు ఇవన్నీ అందించింది కదా కేవలం 2,80,000 కోట్లతో. సిగ్గుచారం లేకుండా మాట్లాడితే మేము రమ్మనిడికి దమ్ముంటే జూపల్లిని ముఖ్యమంత్రి భవన్ పోయి ఆ కోట దగ్గరకు పోయి ఆయన ఎక్కించుకొని రమ్మని. మొనగానే కాంగ్రెస్ టాప్ లో బీఆర్ఎస్ పడిందా అనే దాని మీద కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఇలా ప్రధాన సమస్యలు ఒకటే చూస్తాను ఈ రాష్ట్రంలో. కేసీఆర్ పాలన స్వర్ణయుగం, రేవంత్ రెడ్డి పాలన రాతియుగం. కేసీఆర్ పాలన స్వర్ణయుగం, రేవంత్ రెడ్డి పాలన రాతియుగం. ఇవాళ రాతియుగం కాల స్వర్ణయుగం కాల ప్రజలు డిసైడ్ చేస్తారు, మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలే తీర్పు చేస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. కాకి లెక్కలతోటి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టే మేము అసలు వాస్తవాలు చెప్తారంటే భయపడి కావాలని ఇప్పుడు వెళ్ళేటోళ్లను చర్చకు సిద్ధమని చెప్తే సిద్ధమని చెప్పినాక కూడా మళ్ళీ పోలీసులు అడ్డుకోవడం ఏంది? మీకు దమ్ముంటే ఇలా ఆధారాలతో సహా మేము వస్తున్నాం. మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు ఇక్కడ రెడీగా ఉన్నారు. మీకు దగ్గర ఆధారాలు ఉంటే తీసుకొని వచ్చి చర్చ పెడదాము. సో కాబట్టి ఇలా మేము చేసింది ఏంటి అభివృద్ధి, మీరు చేసిన అభివృద్ధి ఏంది? మరి మీరు చేసిన 4,20,000 కోట్లు అప్పు చేసి మీరేం చేసిరు ఈ రాష్ట్రానికి? ఇలా నిమిషానికి 32 లక్షలు, గంటకు 19 కోట్లు, రోజుకు 466 కోట్లు, నెలకు 14,000 కోట్లు, సంవత్సరానికి 1,68,000 కోట్లు, 2.5 సంవత్సరాల్లో 4,20,000 కోట్లు అప్పు చేసిండ్రు. ఒక ప్రాజెక్టు కట్టినరా, ఒక రిజర్వాయర్ నిర్మాణం చేసిండ్రా, ఒక బిల్డింగ్ కట్టినరా? ఏం కట్టినరా? 4,20,000 కోట్లు అప్పు చేసిండ్రు. కాబట్టి ఇలా మేము చేసిన అప్పు కేంద్ర ప్రభుత్వమే లెక్కలతో సహా చెప్పింది 3,50,000 కోట్లు. కాబట్టి మీరు తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే వాస్తవాలు లేదు. మీరు సవాలు ఎదుర్కొనే సత్తా ఉంటేనే సవాళ్ళు విసిరండి. మేము ఖచ్చితంగా వస్తాం. మేము గాంధీ భవన్ కి వస్తాము, మీ ఏడున్నర ఆడికి వస్తాం.
మేము వస్తుంటే సవాల్కు ఎదురు సవాల్ చెప్తున్నామని అంటే మీరు ఎందుకు చేత కాకుండా భయపడుతున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళతోటి భయపడుతున్నారు కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడితే విద్యార్థి నాయకుడు రాజేష్ నాయకుడు ఎట్లా చూస్తారు బ్రదర్ అంటే అక్కడికి వెళ్తే శాంతి భద్రతకి విఘాతం కలుగుతుందని చెప్తా ఉన్నారు. దేనికి కలుగుతుంది అన్న? ఇప్పుడు దేనికి మరా సవాల్ ఇస్తుడు దేనికోసము? మొగోళ్ళ లెక్క కేటీఆర్ గారు ఇలా హరీష్ రావు గారు వస్తే మరి ఆడంగి లెక్క ఇంట్లో దాక్కున్నారు ఎందుకు? గిదా పోలీసు వాళ్ళు ఆపినారంటే పోలీసు వాళ్ళు మీ వాళ్ళు కాదా? పోలీస్ శాఖ మీది కాదా? హోంశాఖ మీరు కాదా? హోంమంత్రి రేవంత్ రెడ్డి కాదా? ఇలాంటి లుచ్చ రాజకీయాలు చేసే ముందు గిదెందుకు ఎత్తతంగము? ఎంత ఉత్తర రాజకీయాలు చేయొద్దు, చేసే బాజాప్తగా చేయాలి. ఇలాంటి బేజాప్త రాజకీయాలు చేయొద్దు. ఇప్పటికైనా సిగ్గు శరం మానం మర్యాద ఉంటే మనిషి పుట్టే ఉంటే వాడు జూపల్ అనేటోడు వాడు మనిషి వాడు గాడిదో వాడు ఏమో తెలియదు వాడికి. రేవంత్ రెడ్డి ఏమో కేటీఆర్ కి సవాల్ విసిరిండు, కేటీఆర్ ఏమో సవాల్ స్వీకరించాడు. మరి ఈ గాడిదినా కొడుకు మొదలెందుకు వచ్చింది? నేను దీనికేం సంబంధం? తెలంగాణ భవన్కి వస్తాను మరి రావాలి కదా, మనిషే కదా. 70 సంవత్సరాలు వచ్చినారు నాయన, నీకు సావడానికి దగ్గరలో ఉండవు. ఇలాంటి రాజకీయాలు చేయకు సత్యం ముందు. మొగరు అయితే రా నా కొడక, నువ్వు రాకపోతే మాత్రము వారానికి ఒక చీర పంపిస్తాం నీకు, కట్టుకొని ఇంట్లో మంచి దాక్కుని ఉండు. నువ్వు ఇలా ఏదో ఇలా పోలీసులు ఆపిర్రు వాళ్ళు ఇప్పిర్రు ఇలా చేస్తా అనుకుంటున్నావు కావచ్చు. రేపు ఊరికి వచ్చినా నువ్వు కొల్లాపూర్కి వచ్చినా ఈ రాష్ట్రంలో ఏడ తిరిగిన నా కొడక నిన్ను మాత్రము ఉరికిచ్చుడే. ఎందుకంటే ఈ లెక్కలు తేలాలి. ఇవాళ లెక్కలు నువ్వు చెప్తా అన్నావు కదా, మొత్తం పట్టుకరస్తా, డీటెయిల్స్ పట్టుకరస్తా. మరి మొగనివి కదా, పట్టుకొని రా. కేసీఆర్ పశుపతి లెక్క తయారైన వాళ్ళకి ఏం తెలియలేదన్న. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళు అర్థమైందా? వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళతో ఏదైనా సాధ్యమవుతుంది. ఈ కొడుకులు 6 గ్యారంటీలు 420 హామీల గురించి నిత్యం కేటీఆర్ అనేటోడు ఊరు తిరుగుతుండు, మీటింగ్లు పెడుతుండు, వీళ్ళ జనాలను జాగృతం చేస్తుండు. కాబట్టి వీళ్ళకు కింద వాడు వంకుతారు వటకాయలు. ఏం చేయాలో తెలియక ఇలా కేసీఆర్ అప్పు చేసాడు. అరే నాన్న, కేసీఆర్ అప్పు చేసి కాళేశ్వరం కట్టిండు అబ్బాయి. నువ్వు 4 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసినావు చెప్పాలి కదా. కేసీఆర్ అప్పు చేసి పెన్షన్లు పెంచాడు, కేసీఆర్ అప్పు చేసి ఉద్యోగాలు ఇచ్చిండు, కేసీఆర్ అప్పు చేసి రోడ్లు వేసిండు, కేసీఆర్ అప్పు సెక్రటేరియట్ కట్టిండు, కేసీఆర్ అప్పు నీళ్ళు ఇచ్చిండు. ఆయన నువ్వేం చేసాడు? 4 లక్షల కోట్ల అప్పు చేసిండు అంటే లెక్కలేదు. ఇలాంటి రాజకీయాలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదన్న. కేసీఆర్ ని పశుపతి అన్న ఒక మూర్ఖుడు. కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి దళపతి, కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి దిక్సూచి, కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి దేవుడు. కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి అయినటువంటి కేసీఆర్ మన పశుపతి అన్న రేవంత్ రెడ్డి గారి లాంటి మూర్ఖులను అక్రమార్కులను శిక్షించడానికి వచ్చే నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఛత్రపతి శివాజీ మన కేసీఆర్ గారు. ఇలాంటి మూర్ఖులకు తొందరలోనే గుణపాఠం చెప్తారు. వీళ్ళకి పరిపాలన చేతన కాకపోవడం వలన, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వలన కేవలం కేసీఆర్ గారు అప్పు చేసిరు అని చెప్పేసి అంటున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కూడా చెప్పింది 3 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పేసి. వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల తప్పుడు అబద్ధాలు చెప్పుకుంటా రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఎగగొట్టిండు. ఎక్కడ చూసినా పరిపాలన లోపము, వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడతలేరు. అక్కడ చూస్తేనేమో మన డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్క గారేమో 1,40 కోట్లు అంటారు, ఈయనేమో 1,70 కోట్లు అంటాడు. వీళ్ళకే పొందన లేదు. వీళ్ళు కలిసే సరిగా మాట్లాడుకుంటలేరు. తెలంగాణ రాష్ట్రానికి ఏం ఉపయోగం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కాంగ్రెస్ పరిపాలన అంతమైపోతుందని చెప్పేసి అర్థమయ్యేసరికి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. అంతే తప్ప వేరే లేదు. రానున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. జై తెలంగాణ.